గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ కరెంట్ సబ్సిడీ ఇవ్వడం వల్ల అనేక మంది రైతులు సుమారు ఆహ్, ఆ సబ్సిడీ పొంది లాభాలు పొందారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఆక్వా రంగం, ఈ కోస్టల్ కారిడార్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్‌లో చాలా మరి తీరం పొడవునా కూడా ఆక్వాకల్చర్ జరుగుతుంది. తీరం పొడవునా కూడా కొన్ని లక్షలాది మంది ప్రజలు ఈ ఆక్వాకల్చర్ మీద డిపెండ్ అయ్యారు. రైతులు లాభాలు చూడలేకపోతున్నారు. ట్రేడర్సు, మిడిల్ మ్యాను, ఎక్స్‌పోర్టర్స్ చూడగలుగుతున్నారు. దీని మీద ఎంతో ఆదాయం వస్తున్నప్పటికీ రైతులు పడుతున్న కష్టాలను చూసి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ భీమవరం రావడం జరుగుతుంది. ఆయన యొక్క పర్యటక ముఖ్య ఉద్దేశం ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి జగన్మోహన్ గారి టైంలో ఉన్నటువంటి పరిస్థితికి, మరలా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులు ఆయన ఆక్వా రైతుల నుంచి అడిగి తెలుసుకుని, తిరిగి వారి జీవితాల్లో మళ్ళీ వెలుగు నింపాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు హెలిప్యాడ్ పర్మిషన్ లేదు అంటున్నారు కదా. ఆ టైంకి చూద్దాం. ఆయన లేకపోయినా ఏదో రీతిని వచ్చి రైతులకి ఆయన చెప్పవలసిన సమాధానం చెప్పి వెళ్తారు. అదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి రైతులు రెచ్చగొడుతున్నాడు, మా ప్రభుత్వంలో రైతులందరూ ఆనందంగానే ఉన్నారని కూడా మాట్లాడుతున్నారు. అది ఆయన చెప్పే విధానం. వాస్తవం మీరు రైతుల దగ్గరికి వెళ్తే రైతులు పడుతున్న కష్టాలు వింటా ఉంటుంటే రేపు దినాన్ని జగన్మోహన్ రైతులు చెప్పే కష్టాలు వినండి. దానికే మీ యొక్క మనం సమాధానాలు వింటాం అనే విషయాన్ని కూడా నేను చెప్తూ ఉన్నాను.